హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో ఎగ్ బుర్జీ, దానికి కాంబినేషన్గా లెమన్ రైస్ చూపిస్తున్నాను. ఈ రెండింటి కాంబినేషన్స్తో ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో పెద్ద స్పూన్తో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక తరిగిన పచ్చిమిర్చి ఒక 3, తరిగిన ఉల్లిపాయలు పెద్ద సైజువి ఒక 3, ఇవి తొందరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్, ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోని కొద్దిగా కరివేపాకును తుంచుకుని వేసుకోండి. ఇలా తుంచి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగా పడుతుంది. వేసిన తర్వాత ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. సో ఈ విధంగా పచ్చివాసన పోయాక నెక్స్ట్ ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇదంతా కూడా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇంకా ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ మ్యాగీ మ్యాజిక్ మసాలా వేసుకోండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. ప్రజెంట్ అయితే నా దగ్గర లేదు, అందుకని నేను వేసుకోవట్లేదు. ఈ విధంగా అంతా కూడా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే ఒక 6 ఎగ్స్ తీసుకుని పగలగొట్టి ఈ విధంగా బాగా బీట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఈ ఎగ్ మిక్స్ వేసిన తర్వాత వెంటనే గరిట పెట్టకూడదు. దీనికి మూత పెట్టి వదిలేసారంటే ఒక 1 మినిట్ లోపు కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు చూడండి, పై లేయర్ అనేది కొంచెం గట్టిపడిన తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఎగ్ పీసెస్ అనేవి కొంచెం పెద్ద పీసెస్ లాగా వస్తాయి. ఇప్పుడు ఇవి పచ్చివాసన అంతా పోయి కొంచెం డ్రై అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా పొడిగా అయిన తర్వాత ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయింది. నెక్స్ట్ వచ్చేసి లెమన్ రైస్ చూపిస్తాను. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 3-4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులోని ఒక 2 స్పూన్ల వరకు పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. లెమన్ రైస్కి కొద్దిగా పల్లీలు అనేవి ఎక్కువగా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ ఇంగువ, పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 5, తరిగిన ఉల్లిపాయ 1, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోని ఒక పావు స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. సో ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇందులోని ఒక గుప్పెడంతా కొత్తిమీరను ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోండి. ఇలా ఆయిల్లో మగ్గించుకోవడం వల్ల కొత్తిమీర మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ ఇందులోని పెద్ద సైజు నిమ్మకాయలు ఒక 2 వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1.5 గ్లాస్కి రైస్కి సరిపడా నిమ్మరసం వేసుకుంటున్నాను. మీరు కూడా మీ పులుపుకి ఎంత సరిపోతుందో అంత వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక 1.5 గ్లాస్ రైస్ని ఈ విధంగా పొడిగా వండుకొని చల్లారబెట్టుకున్నాను. ఇలా చల్లారిన అన్నంలోకి ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ వేసుకొని అంతా కూడా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వేడిగా ఎగ్ బుర్జీతో కనుక సర్వ్ చేసుకుని తిన్నారంటే టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ రెసిపీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.